137వ అధ్యాయము చదువుకుందాం. మొదటగా కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనముల వరకు దేవుని వాక్యం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాక్షర్య కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుణ్ణి చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రిని నేలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలి చూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోన్ను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. కీర్తన గ్రంథము 137వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనముల వరకు చదువుకుందామండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారుల తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మనకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిన ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. పాడు చేయబడబోవు బబులోనును కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. మా పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. అవకాశం ఇచ్చిన సంఘానికి క్రీస్తు నామంలో నా వందనాలు తెలుపుకుంటున్నానండి. బైబిల్ పుటం చదివినటువంటి సహోదరికి క్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు అతి ప్రాముఖ్య ఘట్టంలోకి వచ్చాం. లేఖన పరిశోధన ద్వారా ఈరోజు మనం నేర్చుకునే అంశము
దీపస్తంభం పైన పెట్టబడిన దీపం ఏది? మరొకసారి, దీపస్తంభం పైన పెట్టబడిన దీపం ఏది అను చక్కటి వాక్యాన్ని చెప్పుటకు సిబిటి రాజంపేటలో ప్రిన్సిపల్గా పనిచేసేటువంటి దైవజనులు రాజ్కుమార్ అన్నయ్య గారు వచ్చి వాక్యం చెప్పాల్సిందే ప్రేమతో కోరుతున్నాము. అలాగే ఈ పాఠం సంబంధించిన రెఫరెన్స్ రీడింగ్ దైవజనులు డి వీరనారాయణ గారు చదవవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, మరొకసారి ఎర్రగుంట్లలో ఉన్నటువంటి ప్రియులైన మీ పిల్లలందరితో కలిసి మీ మాటలను, మా ఆత్మలను వెలిగించే శక్తి కలిగిన వాక్యమును ఆలోచించగలిగే, ధ్యానించగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకే హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, వాక్యాన్ని ప్రేమించి చేరి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా విని ఆలోచించి గ్రహించగలిగే మంచి మనస్సును దయచేయండి. చెబుతున్నటువంటి నాకును సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మీ పిల్లలందరికీ చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించగలుగుటకు తగిన జ్ఞానమును, ఆలోచనను ప్రసాదించమని కోరుతూ, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరివచ్చిన సిబిటి క్రైస్ట్ చర్చ్ ఎర్రగుంట్లలో ఉన్నటువంటి దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో సిబిటి క్రైస్ట్ చర్చ్ రాజంపేట వారి తరపున నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరికీ దేవుని వాక్యాన్ని మరి బోధించుటకు మరి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు, సిబిటి ఎర్రగుంట్ల క్రైస్ట్ చర్చ్ ప్రిన్సిపల్గా, దైవ సేవకులుగా పనిచేస్తున్నటువంటి ఐ జానన్న గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి మరి వి జానన్న గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మిగిలినటువంటి దైవ సేవకులందరికీ, లెక్చరర్స్కి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లారా, మరి ఈరోజు మన ముందున్నటువంటి ఒక మంచి పాఠం, దీపస్తంభంపై పెట్టబడిన దీపమేది అన్నటువంటి ఒక ఆలోచనాత్మకమైన, పరిశీలనాత్మకమైనటువంటి పాఠం మనము జాగ్రత్తగా బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. దీపస్తంభంపై పెట్టబడిన దీపం. పిల్లరా, ముందుగా దీపం అనే దాని గురించి ఆలోచిద్దాం. ఆ దీపం దీపస్తంభంపై ఎలా పెట్టబడింది, లేదా పెట్టబడాలంటే ఏం చేయాలి, అసలు దీపస్తంభం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దీపం అంటే ఏంటి, ముందుగా దీని గురించి ఆలోచిద్దాం. దీపం మనకు లోకంలో తెలిసినటువంటి కొన్ని దీపాల గురించి ఆలోచించినట్లయితే, మన ఇంట్లో దీపాలు ఉంటాయి కదా. మన ఇంట్లో ఉండే దీపాలు ఏవి, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి దీపాలు ఏవి అని అంటే విద్యుత్ దీపాలు, అవే కదా. అంటే కరెంటు ద్వారా వెలుగుతున్నటువంటి లైట్స్నే దీపాలు అని కూడా పిలుస్తున్నారు కదండి. వీటిని వీధి దీపాలు అని కూడా పిలుస్తారు. అంటే వీధిలో ఉంటే వీధి లైట్స్ అంటారు కదా, స్ట్రీట్ లైట్స్ అంటారు. వీధి దీపాలు అని కూడా మాట్లాడతారు. అంటే కరెంటు ద్వారా వెలిగేవే, వీధి దీపాలైనా ఇంట్లో దీపాలైనా. ఒకప్పుడు మనకు చిన్న చిన్న దీపాలు ఉండేవి, కరెంటు రాని రోజుల్లో, లేని రోజుల్లో కదండి. అవి కిరోసిన్ ద్వారా మనము వెలిగించుకునేవి, కిరోసిన్ బుడ్డీలు అనేవాళ్ళు కదా. ఆ తర్వాత లాంతర్లు వచ్చాయి,
ఆ తర్వాత గ్యాస్ స్టవ్లు వచ్చాయి. కాబట్టి వీటన్నిటికంటే ముందు ఒకప్పుడు మరి ఎలా వెలిగించేవాళ్ళు ఏమండి? కొన్ని ప్రాంతాలలో అయితే, విలేజెస్లో అయితే దివిటీలు అనేవి చెప్పుకునేవాళ్ళు. దివిటీలు అంటే ఏవి అని అంటే ఏమంటే పశువుల ద్వారా వచ్చినటువంటి ఆ పేడ ద్వారా అవి ఎండబెట్టి, వరిగడ్డితో ఎండబెట్టి, వాటిని చుట్టలుగా ఏమండి మరి ఆరబెట్టి, వాటిని దివిటీలుగా మరి వెలిగించుకునేవాళ్ళు కిరోసిన్ పోసుకొని. అంటే మనకు వెలుగును ఇవ్వడానికి. అంతే కదండి. దీపం అనే దానికి అర్థం ఏంటి అని అంటే వెలుతురును ఇచ్చేది. రెండవది ఏంటంటే మరొక దానిని కూడా వెలిగించేది. దీపం దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే అది వెలుతురునిస్తుంది, దాంతోపాటు మరొక దానిని కూడా వెలిగిస్తుంది. అది దానికి ఉన్నటువంటి లక్షణం. అయితే ప్రేమ దేవుని వాళ్ళారా, మనుషులు చేసినటువంటి కొన్ని దీపాలు మరి సమాజంలో మనకు కనబడుతున్నాయి. అవి ముందు చెప్పుకున్నట్లుగా వీధి దీపాలైనా, ఇంటి దీపాలైనా, ఈ దీపాలపైన కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దీపాలపైన అల్లావుద్దీన్ అద్భుత దీపం అట, దీపం. అలాగే భైరవ దీపం అని కూడా మీకు ఒక సినిమా వచ్చింది. అంటే దీపాలపైన సినిమాలు తీశారనమాట. అవునా? ఇక స్త్రీలకు బాగా తెలిసినటువంటి ఒక సీరియల్ ఉంది ఈ దీపం పేరుతో. చూడండి, నేను చెప్పలేదు, మీరే చెప్పేశారు. చూసారు? కార్తీక దీపం. ఏమండి? ఎన్ని దీపాలను వెలిగించింది? ఏమండి? ఎన్ని దీపాలను వెలిగించింది? ఆర్పేయడమే తప్ప వెలిగించేదేమీ లేదు కదా. జాగ్రత్త. ఏమండి? దీపం వెలిగిస్తుంది, కానీ అదే దీపమే ఏమండి మండిస్తుంది కూడా. అంటే నాశనం చేస్తుంది అన్నమాట కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలట, వంటింటికి దీపం ఏంటట, శక్తి గ్యాస్ అట. ఇప్పుడు గ్యాస్ ఉంది కానీ శక్తి గ్యాస్ ఉందో లేదో నాకు తెలియదు ఇప్పుడు. అవునా? అంటే ఇలాంటివి కూడా సమాజంలో మరి పుట్టుకొచ్చాయన్నమాట. కాబట్టి అసలు ఇవన్నీ మనుషులు పెట్టిన దీపాలు అని మనం అనుకుంటే, మరి దేవుడు పెట్టినటువంటి ఒక దీపం ఉంది. ఆ దీపం గురించి మనం ఈరోజు ఆలోచించాలి. ఏమండి? దేవుడు పెట్టిన దీపము అనగానే అది ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉంటుంది అని మనం ముందుగానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పెట్టిన దీపం అంటే మనుషులు పెట్టలేని దీపం అని అర్థం. అంతే కదా. మరి దేవుడు పెట్టిన దీపం అంటే అది మనుషులు పెట్టలేనిది, ఎప్పుడు కూడా పెట్టలేరు కూడా. అలాంటిదే దేవుడు పెట్టే దీపము అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి మరి ఎంత గొప్పది అయితే దేవుడు పెట్టి ఉండాలి, ఆలోచించండి. కాబట్టి ఆ దీపం గురించి మనము ముందుగా ఆలోచించగలిగితే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం మనకు తెలిసినటువంటి మాటే. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం అందరం కూడా చూడగలిగితే అక్కడ చెప్తున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అని వ్రాయబడిందండి. నరుని ఆత్మ. ఏమండి? మనందరిలో ఆత్మ ఉంది కదా. ఆ ఆత్మను పెట్టింది ఎవరట? దేవుడు పెట్టాడట, యెహోవా. ఏమంటే యెహోవా అనే ఆయన ఈ దీపాన్ని పెట్టాడు. అవునా? నరుని ఆత్మ నేల మంటితో నరుని నిర్మించి అన్నాడు కదా. వారి నాసికారంధ్రములలో జీవవాయువు నువ్వదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు. జీవాత్మ ఆయను అన్నాడు. అంటే నరులోనికి ఎప్పుడైతే ఆత్మ ప్రవేశించిందో అప్పుడు జీవాత్మగా మారాడనమాట. అంటే ఇప్పుడు ఆ ఆత్మను పెట్టింది ఎవరు? ఆ దీపాన్ని వెలిగించింది ఎవరు? దేవుడు. దేవుడు అక్కడ ఆ దీపాన్ని వెలిగించకపోతే ఆదాము అనే నరుడు వచ్చేవాడా? ఆ నరుడు వెలిగేవాడా? ఆ దీపం వెలిగేదేనా? చూడండి, అందుకే
దేవుడు పెట్టినది ఏదైనా కానివ్వండి, అది మనుషులు పెట్టలేరు. దేవుడు చేసినది ఏదైనా కానివ్వండి, అది మనుషులు చేయలేరు. చెయ్యాలని అనుకుంటారు, ప్రయత్నిస్తారు, ప్రయోగాలు కూడా చేస్తారు, కానీ వారి వలన కాదు. అలాంటిదే ఏమండి ఈ దీపం కూడా. కాబట్టి ఈ దీపాన్ని దేవుడు పెడితే ఏమంటే దేవుడు ఎలా ఉండేవాడు? దేవుడు ఎలా ఉండేవాడు? ఆయన దీపాన్ని పెట్టాడు అని అంటే దేవుడు ఎలా ఉండేవాడు ఆలోచించండి. దేవుడు కూడా ఎలా ఉండాలి? వెలుగుగానే ఉండాలి. అందుకే దేవుడు ఎలా ఉన్నాడని చెప్పింది బైబిల్లో. ఏమంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుడు ఎలా ఉన్నాడో మనం చూడగలిగితే 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని చూడండి. దేవుడు ఎలా ఉన్నాడట? వెలుగై ఉన్నాడట. చూసారా? ఆ వెలుగు ఎవడు ఒక చిన్న దీపాన్ని వెలిగించిందనమాట. అవునా? ఆ వెలుగు ఏం చేసింది? ఒక చిన్న దీపాన్ని వెలిగించింది, అంతే కదా? ఏమండి ఒక చిన్నదే దీపం అంటే వెలుగు. ఆయన ఎలా ఉన్నాడట? వెలుగై ఉన్నాడట. చూడండి, వెలుగై ఉన్నాడంటే చాలా పెద్ద వెలుగు. ఆయన చాలా పెద్ద వెలుగు. ఏమండి చాలా పెద్ద వెలుగు. ఆ వెలుగు నిజంగా ఒక చిన్న దీపాన్ని వెలిగించింది. ఇక్కడ మీరు ఆలోచించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు దీపం పెట్టాడు, బాగానే ఉంది. ఏమండి దీపాన్ని దేవుడు పెట్టాడు. అయితే ఆదాము నుంచి వచ్చినటువంటి ఎంతోమంది నరులు లేదా మనుషులు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా దీపాలే కదా. బాగా ఆలోచించండి. ఆదాము నుంచి వచ్చినటువంటి మనుషులందరూ కూడా ఏమవుతారు? దీపాలే కదా. ఎందుకంటే అందరిలో ఏముంది? ఆత్మ ఉంది. ఆదాములో మొట్టమొదటిగా ఆత్మను పెట్టాడు దేవుడు. ఆ ఆత్మను విభజించుకుంటూ మనం అందరము కూడా ఈ భూమి మీదకి వచ్చేసాం, శరీరాలను ధరించుకొని. శరీరాలు కలిగి ఉన్నటువంటి వారందరిలో ఏముంది? ఆత్మ ఉంది. ఇప్పుడు ఆ ఆత్మను ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఆ ఆత్మను దేవుడు ఏమన్నాడు? దీపము అన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఏమండి ఈ దీపాలలో ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి, ఎన్ని దీపాలు ఆరిపోయాయి? ఏమండి బాగా ఆలోచించండి. ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి, ఎన్ని దీపాలు ఆరిపోయాయి? ఎందుకంటే ఆత్మలు అన్ని దీపాలు అని అనుకుంటే, అవన్నీ వెలుగుతున్నాయి అనుకుంటే పొరపాటు. మీకు అర్థమైందా? ఏమండి అన్ని దీపాలే, కాకపోతే ఈ దీపాలలో ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి, ఎన్ని దీపాలు ఆరిపోయాయి అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏమండి ఎందుకంటే ఈ దీపాలలో కొన్ని ఆరిపోతాయి కూడా, అంతే కదండి. దీపం అని మనం అంటున్నాం, కానీ ఆ దీపం వెలుగుతుందా, ఆరిపోయిందా, అది మనం పరీక్షించుకోవాలి. ఏమండి ఎలాంటి దీపాలు ఆరిపోతాయి తెలుసా? ఒకసారి ఇదే సామెతల గ్రంథములో ఒక మంచి మాట దేవుడు రాయించాడు. చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. చూడండి, భక్తిహీనుల దీపము ఆరిపోవును. చూసారా? ఇప్పుడు అర్థమైందా? భక్తిహీనుల దీపం ఏమైపోతుందట? ఆరిపోతుందట. ఏమండి అతను దీపమే, అతనిలో కూడా ఆత్మ ఉంది, కానీ ఏమైపోయింది? భక్తిహీనుడు దీపంగా ఉన్నాడు, కానీ అతని దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. చెప్పాడు కదా, దేవుడు చెప్పాడు కదా, భక్తిహీనుల దీపం ఆరిపోవును అన్నాడు. చూడండి. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, ఆత్మలుగా ఉన్నటువంటి వారందరూ కూడా దీపాలే, కానీ ఆ ఆత్మలన్నీ వెలుగుతున్నాయనుకుంటే చాలా పొరపాటు. అవునా? అందులో కొన్ని ఆరిపోయాయి, కొన్ని వెలుగుతున్నాయి.
ఎవరి దీపాలు వెలుగుతాయి, ఎవరి దీపాలు ఆరిపోతాయి అంటే నీతిమంతుల వెలుగు తేజరిల్లును అన్నాడు. అంటే నీతిమంతులు వెలుగుతూ ఉంటారు, వారి దీపాలు వెలుగుతూనే ఉంటాయి, అంతకందుకు ఇంకా తేజరిల్లుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ భక్తిహీనులుగా ఎవరైతే ఉంటారో అంటే వారిలో ఉన్నటువంటి భక్తి లేకుండా పోతుందో, దేవుని పట్ల భక్తి అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి నీతి కలిగి బ్రతుకుతున్నంత వరకు వారి దీపాలు వెలుగుతూ ఉంటాయి. అవునా? ఎప్పుడైతే వాళ్ళు భక్తి సన్నగిల్లిపోతుందో, భక్తి లేకుండా పోతుందో, నీతి అనేది లేకుండా పోతుందో, అప్పుడు వారిలో ఆ దీపం కాస్త ఆరిపోవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఆదాము దేవుని మాట వినంత వరకు ఆదాము దీపం ఆ వెలుగుతూనే ఉంది. బాగా ఆలోచించండి. ఏదేను తోటలో ఆదాము ఉన్నంత వరకు ఆ దీపం ఏం చేస్తూ ఉండేది? వెలుగుతూ ఉండేది. దేవుని మాట వింటున్నాడు, ఆ ఏదేను తోటలో ఉండే ఆ పండ్లన్నీ తింటున్నాడు. అవునా? అయితే దేవుడు ఒక మాట చెప్పాడు కదా, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అన్నాడు. తింటే ఏమవుతావు అన్నాడు? చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోతావు అన్నాడంటే ఆరిపోతావు అని అర్థం, అంతే కదా మరి. ఏమంటే ఏదైతే తినవద్దని దేవుడు చెప్పాడో ఆదాము అది తింటే ఏమవుతాడు? చచ్చిపోతాడు అని అంటే అర్థం ఏంటి? ఆ దీపము ఆరిపోతుంది అని అర్థం. అవునా? మరి తిన్నారా తినలేదా? వారు తిన్నారు. ఆరిపోయిందా? ఇప్పుడు దీపం ఆరిపోయిందా? ఆరిపోయింది. ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారి దీపం ఆరిపోయింది. అందుకే దేవుడు ఏం చేశాడు? ఇక నాలో నుంచి నీవు అంటే నా దగ్గర నుంచి నీవు బయటికి వెళ్ళిపో, నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎందుకు? దేవుడు ఎలా ఉండాలని చేశాడు? ఏమండి? వెలుగుతూ ఉండాలని చేశాడు. ఎందుకు? ఆయన వెలుగుగా ఉన్నాడు గనక, అంతే కదా మరి. దేవుడు వెలుగై ఉన్నాడు గనక, ఆయన వెలుగుతూ ఉన్నాడు గనక మనం కూడా అలాగే వెలుగుతూ ఉండాలని దేవుడు చేశాడు. నా మాట వినాలి, నాలాగే ఉండాలి, అంతే కదండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. అవునా? ఏ కలంకము లేదు. అలాంటిది ఏమండి తనలో నుండి వచ్చినటువంటి వారు కూడా అలాగే ఉండాలని కోరుకున్నాడు గనక ఏమండి అవన్నీ కూడా మరి పాపము అపరాధము ఏవైతే దేవుడు ఇష్టపడనివి, దేవుడికి వ్యతిరేకమైనవి మనలో చోటు చేసుకుంటాయో అప్పుడు దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? నువ్వు ఆరిపోయావు అంటాడు. అవునా? అందుకే అంటాడు అక్కడ యోహాను పత్రికలో, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే పాపం అనేది, చీకటి అంటే దేనికి సూచన? పాపానికి సూచన. కాబట్టి ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదన్నాడు కాబట్టి దేవుడిలో పాపం అనేదే లేదు. ఇప్పుడు ఆయనలో నుండి వచ్చినటువంటి మనలో కూడా పాపం అనేది ఉండకూడదు. పాపం మనలోనికి ఎంటర్ అయింది అని అంటే మనలోనికి చీకటి అనేది ఎంటర్ అయిందన్నమాట. చీకటి అలుముకుందన్నమాట. మనం చీకటిలోనికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూసారా? అందుకే దేవుడు ఎవడు తన మాట వినేంత వరకు ఏదైనా తోటలో పెట్టాడు, ఆ ఆత్మను వెలిగించాడు, నరుని వెలిగించాడు, అవను కూడా వెలిగించాడు. కానీ ఎప్పుడైతే పండు తిని పాపం చేశారో అప్పుడు వారి దీపాలను ఆర్పేశాడు, అంతే కదా మరి. కాబట్టి ఆ దీపాలు బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఆదాము నుంచి ఎందరైతే బయటకు వచ్చారో, ఆదాములో నుంచి ఎందరైతే మనుషులు బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా అంటే బాగున్నంత వరకు, అంటే పాపం చేయనంత వరకు వెలిగారు. పాపం చేసిన వాళ్ళందరూ కూడా ఆరిపోతూ వచ్చారు. ఏబేలు పాపం చేశాడా? చేయలేదు. అంటే అతని దీపం ఏమైంది? వెలుగుతూ వచ్చింది. ఇలా మీరు ప్రేమ దేవుడు వాళ్ళ ఆలోచించగలిగితే అనేక తరాలలో ఎక్కడో ఒకరో ఇద్దరో దేవుని కోసం బ్రతికిన వారే మనకు కనబడతారు. అంటే దేవుని ఆజ్ఞలు నెరవేర్చి దేవుని మాటను విని ఆయన అడుగుజాడలో నడిచిన వారు కనబడతారు. ఇప్పుడు అడుగుజాడలో నడిచిన వాళ్ళందరి దీపాలు ఏమవుతున్నాయన్నమాట? వెలుగుతూ వచ్చాయి. అలా వెలిగింపబడిన వారందరిలో ఏమండి ఒక దావీదు గారు కూడా ఉన్నాడు, అంతే కదా మరి. ఎందరో ఉన్నారు. నోవా గారు ఉన్నారు, అబ్రహాము గారు ఉన్నారు, ఇస్సాకు గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. అవునా? వీళ్ళతో పాటు దావీదు గారు కూడా ఉన్నారు. అందుకే ఆయన దీపాన్ని ఏమన్నాడు తెలుసా? యెహోవా దేవా నా దీపమును వెలిగించిన వాడవు. పాట రాశారు కదా ఎవరో,
నా దీపము వెలిగించినావయ్యా అని కదా. దావీదు గారు ఏమన్నారు చూస్తారా మాట? 18వ కీర్తన 28వ వచనం చూడండి ఒకసారి. 18వ కీర్తన 28వ వచనంలో రాయబడినటువంటి మాట మీరు చూడగలిగితే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుచున్నావు. చూసారా? అంటే నా దీపమును వెలిగించువాడవు నీవే అని అన్నాడు అని అంటే ఏమండి, అనేక దీపాలు ఏమయ్యాయన్నమాట? ఆరిపోయాయి. అవునా? ఆరిపోయాయి. ఒకనాడు దావీదు గారి దీపం కూడా ఆరిపోయింది పాపం చేసినప్పుడు. అవునా? అలా పాపం చేసినప్పుడు ఆరిపోయింది. ఆరిపోయినప్పుడు దేవుడిని వేడుకున్నాడు, పాపక్షమాపణ పొందుకున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. అప్పుడు మరలా ఏం చేశాడు? దేవుడు ఆయన్ను వెలిగించాడు కదా. కాబట్టి అందుకే అన్నాడు, దేవా నా దీపమును వెలిగించువాడవు నీవే. కాబట్టి ఇలాగా ఎవరో కొందరు మాత్రమే దేవుని కోసం వెలిగించబడిన వాళ్ళు మనకు సమాజంలో కనబడ్డారు పాత నిబంధన కాలంలో. అంతే కదండి. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, పాపము ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనలోనికి చీకటి అనేది ప్రవేశిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, పాత నిబంధన కాలం అంతా మీరు చూడగలిగితే అందరూ పాపం చేశారు చాలా వరకు. అవునా? అందుకే పౌలు గారు ఏమంటారు? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. కాబట్టి ఇలా పాపం చేసిన వాళ్ళందరూ కూడా చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడికి మరొక ఆలోచన వచ్చి ఏమనుకున్నాడు తెలుసా? ఇదిగో ఒక దీపాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ దీపం ద్వారా ప్రతి మనిషిని వెలిగించాలి అనుకున్నాడు. పాత నిబంధన కాలం వరకు అక్కడక్కడ కొన్ని దీపాలే వెలిగాయి. అవునా? ఇప్పుడు క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏమండి, ఇప్పుడు అన్ని దీపాలని వెలిగించాలనుకున్నాడు. అందుకే ఆ దీపాలను కూడా ఎలా వెలిగించాలనుకున్నాడు తెలుసా? దావీదు గారి ద్వారానే వెలిగించాలనుకున్నాడు. దావీదు గారు ఎందుకంటే ఏమంటే పాత నిబంధన కాలంలో దావీదు గారు అంటే దేవుడికి బాగా ఇష్టం. అవునా? దావీదు గారి గురించి అందుకే స్టేట్మెంట్ ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు? దేవుడు. అవునా? నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆ దావీదు గారి ద్వారానే, అంటే అతని వంశంలో నుంచే ఏమండి ప్రపంచంలో ఉండే మానవులందరినీ వెలిగించాలి అనే ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నట్లుగా బైబిల్లో మనకు ఒక మాట ఏమంటే ఒక సందర్భంలో దేవుడు చెప్పడం జరిగింది. ఒకసారి 132వ కీర్తన 17వ వచనం ఒకసారి చూడండి. 132వ కీర్తన 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఇక్కడ దావీదు గారి కోసం మాట్లాడుతూ అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. ఎక్కడ? యెరూషలేములో. అవునా? యూదా దేశములో. అంతే కదండి. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు. ఎవరు? ఏమండి? నా అభిషిక్తుని కొరకు అంటున్నాడు. ఎవరా అభిషిక్తుడు? యేసుక్రీస్తుల వారే కదండి. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అన్న చూడండి. నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అన్న చూడండి. అంటే దావీదు గారి ద్వారా అతని వంశములో నుండి ఒక దీపము రాబోతుంది, అందుకే సిద్ధపరిచాను అంటున్నా చూడండి. ఎంత మంచి మాట ఏమండి. అంటే దీన్ని బట్టి దావీదు గారి పట్ల దేవుడికి ఉన్నటువంటి ఒక మంచి ఏమండి ఆలోచన మనకు అర్థమవుతుంది. అవునా? దావీదు గారు అంటే చాలా ఇష్టం దేవుడికి. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, దేవుని కొరకు ఏదైనా చేయాలి అన్నటువంటి ఒక తాపత్రయం, ఏదైనా చేయాలి అనే ఒక తెగింపు దావీదు గారిలో ఉంటుందండి. అందులో ఒక తెగింపు చూస్తారా దావీదు గారిలో? ఎందుకండి మీరు దావీదు గారి ద్వారానే దేవుడు ఒక దీపాన్ని సిద్ధపరచాలి అని ఒకవేళ దేవుని ప్రశ్నిస్తే ఏమండి దేవుడు ఏం చెప్తారో తెలుసా? దావీదు గారిలో నాకు నచ్చినది ఒకటి చెప్తాను రాసుకో అన్నాడు. ఏంటది అని అంటే అదే అధ్యాయంలో 3-5 వచనాలు కలిసిన చదవండి ఒకసారి. 3-5 వచనాలు కలిసిన చూడండి. 132 కీర్తన 3-5 వచనాలు.
దావీదు గురించి చెప్తున్నాడండి. పై వచనం మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. యాకోబు యొక్క బలిష్ఠునికి దావీదు మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. ఆ తెగింపు చూడండి, దావీదు గారిలో ఉండే తెగింపు. నేను దేవునికి ఒక మందిరం చూడాలనుకుంటున్నాను, ఆ మందిరానికి స్థలాన్ని చూడాలనుకుంటున్నాను. ఆ స్థలము చూసేంత వరకు నేను నా నివాస స్థలమైన నా ఇంట్లో నేను ప్రవేశింపను అనేసాడు చూడండి. ఎందుకు? ఒకానొక సమయంలో దావీదు పాపము ఆ దేవదారం రాళ్ళతో కట్టినటువంటి భవనములో తిరుగుతున్నాడు. ఆయన కొరకు కట్టించుకున్నాడు రాజు అయిన తర్వాత. అప్పుడు ఆయనకొక దేవుని గుడారం కనపడింది ఎక్కడో కింద. ఆయనేమో పైన ఉన్నాడు, కింద ఏముంది? గుడారం, డేరా, అంటే దేవుని మందస్సం ఉన్నటువంటి ఒక డేరా కనపడింది. అయ్యో అనుకున్నాడు. ఏంటి ఏమైంది అని అంటే, నేను ఎక్కడో గొర్రెలు కాచుకునే ఉండేవాడిని, అడవిలో ఉండేవాడిని, గొర్రెల మధ్య ఉండేవాడిని, అక్కడ సితారా వాయించుకుంటూ ఉండేవాడిని, గొర్రెల కాపరిగా ఉండేవాడిని. ఈరోజు నన్ను ఎంతటి స్థాయిలోనికి తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలులైన తన ప్రజల మీద నన్ను కాపరిగా నిలవబెట్టాడు. ఈరోజు నేనేమో ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చేసాను. దేవదారం రాళ్ళతో కట్టబడినటువంటి ఒక మంచి నివాసంలో నేను నివాసం చేస్తున్నాను, కాపురం ఉన్నాను. కానీ దేవుని మందస్సమేమి అక్కడ డెరాలో ఉండిపోయిందని మనసులో కలత చెందాడండి దావీదు గారు. మనసులో బాధపడ్డాడండి. అలాంటి బాధ ఎవరికైనా వస్తుందండి? దేవుని పట్ల, దేవుని కోసం రావాలండి. అలాంటి బాధ రావాలి, అలాంటి తాత్పర్యం కలగాలి దేవుని కోసం, దేవుని కార్యక్రమాల కోసం. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడండి. చూడండి దావీదు గారి తెగింపు చూడండి. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండే మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునికిపాటు. ఏంటండి ఆ తెగింపు ఏంటి? ఆలోచించండి ఒకసారి. దేవుని మందిరానికి స్థలము చూసే వరకు నేను నా కన్నులకు నిద్ర రానివ్వను అన్నాడంటే ఏంటండి ఆ ఆలోచన? ఏంటి ఆ దావీదు మనస్సు ఏంటి? ఆలోచించండి. అందుకే అన్నాడు దావీదు వారి కోసం ఏమని? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినవాడు అని. అందుకే దావీదు గారి ద్వారా ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ వెలిగించాలి అనుకున్నాడండి. అందుకే ఆ మాట మనం చదువుకున్నాం 17వ వచనంలో. అక్కడ దావీదు నాకు ఒక కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అన్నాడు. చూడండి, ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను అన్నాడు. ఇక్కడ మీరు ఆలోచించగలిగితే ఆ దీపం ఎవరు? ఇప్పుడు రాబోతున్నటువంటి దీపం ఎవరు? అభిషిక్తుడు ఎవరు? యేసుక్రీస్తుల వారు కదండి. ఇప్పుడు ఈ యేసుక్రీస్తుల వారు భూమి మీదకి రాబోతున్నాడు. అలా రాబోయేటప్పుడు మరలా ఆ అభిషిక్తుడైనటువంటి యేసుక్రీస్తుల వారి కోసం సాక్ష్యం ఇవ్వడానికి ముందుగానే మరొక దీపాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఎవరా దీపం? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. చూస్తారా ఆ మాట కూడా ఒకసారి? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను గారు కూడా నిజంగా ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. 5వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 35వ వచనం. ప్రేమ దేవుని వాళ్ళరా, 35వ వచనం. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అని అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారి కోసం. ఆ సందర్భం మీరు చదివితే తర్వాత మీకు అర్థమవుతుంది. అతను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చూసారా? ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను గారు అండి. అప్పటికి ఇంకా యేసుక్రీస్తుల వారు ఇంకా రాలేదు కదా. అంటే వచ్చాడు కానీ అధికారికంగా దేవుని సేవలోకి ఇంకా రాలేదు. అందుకే అన్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చూసారా? ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను గారు కూడా ఒక దీపంగా కనబడుతున్నాడు. అతడు మండుతూ ఉన్నట్లుగా కనబడుతున్నాడు. చూడండి, మండుతున్నాడట. మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండేను అన్నాడు. చూడండి, ఈయన నిజమైన వెలుగు కాదు. మీరు ఆలోచించగలిగితే బాప్తిస్మిచ్చు యోహాను నిజమైన వెలుగా కాదు కదండి. మీరు 1వ అధ్యాయంలోనికి మరలా వెళ్ళగలిగితే అక్కడ ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం,
ఇక్కడ కూడా బాప్తీసం ఇచ్చే యోహాను గురించే మాట్లాడుతున్నాడు చూడండి. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ, అంటే నిజమైనటువంటి వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి, అంటే నిజమైన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. చూసారా ఏమండి? 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అన్న చూడండి. అంటే నిజమైన వెలుగు ఒకటి ఉంది, వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగే బాప్తిసమిచ్చు యోహాను గారు. ఇప్పుడు బాప్తిసమిచ్చు యోహాను వెలుగు, కేవలం వెలుగు. ఆ వెలుగు ఎలా ఉన్నాడట? మండుచు ప్రకాశించుచున్న దీపం. మండుచు ప్రకాశించుచున్న దీపం, కేవలం వెలుగు మాత్రమే. ఏమండి? నిజమైన వెలుగు కాదు. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను, ఏమండి, వెలుగే మండుచు ప్రకాశిస్తుందంటే ఇప్పుడు నిజమైన వెలుగు ఎలా ఉండాలి చెప్పండి? నిజమైన వెలుగు ఎలా ఉండాలి? ఆ వెలుగే మండుతుందట, ప్రకాశిస్తుందట. ఏమండి? కొంతమంది ఆ వెలుగులో ఉండి ఆనందించడానికి ఇష్టపడారట, అంతే కదండి. ఇప్పుడు చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు వచ్చింది అనుకోండి, ఆనందమా బాధ? ఏమండి? బాధ ఆనందమా? ఏమండి? కొంతమందికి బాధ ఉంటుంది, కొంతమందికి ఆనందం ఉంటుంది. బాధ ఎవరికి ఉంటుంది, ఆనందం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏమండి? పాపం చేసేవారికి ఆనందంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. కానీ ఏమండి, వెలుగులోనికి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వారికి అదొక ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆనందించుటకు ఇష్టపడిరి అన్నాడు చూడండి అక్కడ. అందుకే కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు నిజమైన వెలుగు. ఇప్పుడు ఈ నిజమైనటువంటి వెలుగు లోకంలోనికి వస్తే ఇప్పుడు ఈయన ఎంత మండాలి, ఎంత ప్రకాశించాలి ఆలోచించండి. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి ప్రతి మనుషుని ఏం చేయాలి? వెలిగించాలి. అందుకని చూడండి 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనుషుని వెలిగించుచున్నది అన్న చూడండి. అంటే అప్పటి వరకు ప్రతి మనిషి వెలగలేదన్నమాట. మీకు అర్థమైందా? అందుకే అక్కడక్కడ వెలిగారు. అవునా? అక్కడక్కడ వెలిగారు. అక్కడ నోవాహు లాంటి వారు, అబ్రహాము లాంటి వారు, దావీదు లాంటి వారు, సొలొమోను లాంటి వారు, అక్కడక్కడ యోబు లాంటి వారు వెలిగారు అంతే. అవునా? దేవుడు వెలిగించాడు. కానీ ప్రతి మనిషిని వెలిగించాలనుకున్నాడు. ఎందుకంటే నేను వెలుగుగా ఉన్నాను కదా, నేను వెలుగుగా ఉన్నాను. మరి నా పిల్లలందరూ చీకట్లో ఉన్నారు, ఎవరు కొందరు మాత్రమే వెలుగుతున్నారు. అందుకే ప్రపంచంలో ఉండే మనుషులందరూ కూడా వెలగాలి అనుకొని నిజమైన వెలుగును, అంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారిని మొట్టమొదటిగా అతనిలో నుండి, దేవునిలో నుండి బయటకు వచ్చినటువంటి మరొక నిప్పురవ్వ, బాలకృష్ణ కాదు, ఏమండి, నిప్పురవ్వ ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఏమండి? ఆయన ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ కూడా వెలిగించాలి అంటే ఎంత వెలుగై ఉండాలో ఆలోచించండి, ఎంత వెలుగై ఉండాలో ఆలోచించండి. అందుకే ప్రేమ దేవుని వాళ్ళ యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నామములో ఏమండి బాప్తిసం పొందుకుంటారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే సంఘంలోనికి చేర్చబడతారో వాళ్ళందరూ కూడా ఎవరు? వెలిగించబడిన వాళ్ళు అన్నమాట. వెలిగించబడిన వారు యేసుక్రీస్తు అనే నిజమైన వెలుగు చేత వెలిగించబడిన వారు. ప్రేమ దేవుని వాళ్ళరా, నిజమైనటువంటి వెలుగు చేత వెలిగించబడిన వాళ్ళు. అవునా? అందుకే ఇలా వెలిగింపబడినటువంటి వాళ్ళందరినీ ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తుల వారు ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. 15, 16 వచనం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 16, 14 నుంచి చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరితో అంటున్నాడు ఆ మాట? ఏమండి? క్రీస్తుని అంగీకరించిన వాళ్ళతోనే కదా అంటున్నాడు ఆ మాట. తన శిష్యులతో అంటున్నాడు, ఇంకా చెప్పాలంటే తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో అంటున్నాడు, తన మాటలు వింటున్నటువంటి వాళ్ళతో అంటున్నాడు. ఎందుకంటే వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడు. వాక్యం కూడా వెలిగేనా? వెలిగే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. వాక్యము ద్వారా ఏం చేస్తాడు? అందరినీ వెలిగిస్తాడు. వెలిగించడం అంటే ఏంటి? ఏమండి? వాక్యాన్ని చెప్పి వారిలో ఉన్నటువంటి చీకటిని తొలగించినప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు? వాక్యం ద్వారా వెలుగుతారు. ప్రేమ దేవుని వాళ్ళరా, వాక్యం ద్వారా వెలుగుతారు. అంటే వాక్యాన్ని ఎవరైతే ప్రేమించి, వాక్యాన్ని ఎవరైతే ఇష్టపడి, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? వెలుగుతారండి. అలాగే అందుకే
ఇక్కడ ఇది ఇలాగే ఉంచండి. పేతురు గారు రాసిన పత్రికలో మరొక మంచి మాటను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము క్షమించండి, రెండో పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం మీరు చూడగలిగితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది అన్న. చూడండి, చూసారా, మీ హృదయములలో ఉదయించు వరకు అన్న పదం చూడండి అక్కడ. అంటే మన హృదయాలలో వెలిగించేది, ఉదయించేది ఏంటి? వాక్యం. ఆ వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు అన్నాడు. చూసారా, వెలుగు కూడా అంతే కదండి. వెలుగు కూడా అంతే. ఎక్కడా కూడా అది చీకటిని ఉంచకుండా అన్నిటినీ వెలిగిస్తుందండి అది. అవునా? అదేనండి దీపానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే దేనినైనా కూడా వెలిగించగలదు అది. అవునా? దేనినైనా కూడా వెలిగించగలదు. దానికి ఉన్నటువంటి లక్షణం అది, గుణం అది. కాబట్టి ఈ వాక్యం కూడా అంతేనండి. ఈ వాక్యం కూడా అంతే కదా. ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళందరినీ వెలిగిస్తుందండి. అందుకన్నా చూడండి, ఆ దీపం, ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేని మీద లక్ష్యం ఉంచాలి మనం? దేని యందు లక్ష్యం ఉంచాలి? వాక్యము యందు లక్ష్యం ఉంచాలండి. వాక్యము యందు మనం లక్ష్యం ఉంచినప్పుడే, మన గురి దాని మీద పెట్టుకున్నప్పుడే మనకు మేలు కలుగుతుంది. మన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అనేది మనకు అర్థం కావాలండి. అందుకే మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగే ఉన్నారు. ఎందుకంటే లోకమంతా ఎక్కడుంది? చీకటిలో ఉంది. లోకమంతా కూడా, లోకమంతా చీకటిలో ఉంది. చీకటిలో ఏంటండి, ఇంత పెద్ద పెద్ద లైట్లు వేసుకున్నారు కదండి. రాత్రి కూడా పగటిలా మార్చేశారు కదండి. థామస్ అల్వా ఎడిసన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? బల్బును కనుగొన్నాడు ఆయన. థామస్ అల్వా ఎడిసన్ ఏం చేశాడు? బల్బును కనుగొన్నాడు. అవునా? ఆయన బల్బును ఎలా కనుగొన్నాడు అనుకుంటున్నారు? బైబిల్ ప్రేరణ, బైబిల్ ద్వారానే ఆయన బల్బును కనుగొనడానికి ఒక ఆలోచన వచ్చింది. బైబిల్ ఒక మాట ఉంటుంది, వారు చీకటికి అంతము కలుగజేయుదురు అన్నాడు. అవునా? యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. వారు చీకటికి అంతం కలుగజేయుదురు అని దేవుడు ఏడన్నాడో చెప్పాడు. అవునా? ఆ మాటను ఈ థామస్ అల్వా ఎడిసన్ స్ఫూర్తిగా తీసుకొని ఇదిగో బల్బును తయారు చేశాడండి, కనుగొన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడండి. అది కనుగొన్న తర్వాత ఒక మాట చెప్పాడు. మీరు ఎలా కనుగొన్నారండి? ఇంత జ్ఞానం మీకు ఎక్కడిదండి అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అన్నాడండి. ఎంత గొప్ప మాట ఆలోచించండి. బైబిల్ నన్ను వెలిగించింది, నేనేం చేశాను? లోకాన్ని వెలిగించాను. అందుకే లైట్లు ఎన్నో లైట్లు 50 వాట్స్, 100 వాట్స్, 200 వాట్స్, 500 వాట్స్, 1000 వాట్స్, ఎన్ని లైట్లు వచ్చాయండి ఈరోజు. అందుకే చీకటి పారదోలబడింది. రాత్రి కూడా ఒక పగటిలా మారిపోయింది. కారణం ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. ఆయన వెనకున్నది ఎవరు? వాక్యం. చూసారా? కాబట్టి వాక్యానికి ఎంత పవర్ ఉందో ఆలోచించండి. అది మనలో ఉన్న చీకటిని పారదోలుతుంది. ఈ లోకములో ఉన్నటువంటి చీకటిని కూడా ఏం చేస్తుంది? పారదోలుతుంది. ఎంత గొప్పది ఆలోచించండి దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం యందు మీరు ఏం చేయమన్నాడు? లక్ష్యం ఉంచాలట. దాని యందు మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు అన్నట్టు. చూడండి, మరలా మత్తయి సువార్తలోకి వద్దాం. ఇక్కడే ఉంది మన పాఠం. చూడండి ఒకసారి 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అంటే ప్రేమ దేవుని వాళ్ళరా, దేవుని నమ్మినటువంటి పిల్లలను, వాక్యం యందు లక్ష్యం ఉంచినటువంటి వారిని దేవుడు ఎక్కడ పెడతాడు తెలుసా? ఒక కొండ మీద. పట్టణం ఎలాగైతే ఉంటుందో మనందరిని కూడా అంత పైన నిలవబెట్టాడు. అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో క్రైస్తవులైనటువంటి వారిని నిలువబెట్టాడు. అందుకే కొండ మీద ఉండే పట్టణం మరుగ్గా ఉంటుందా? అందరికి కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుంది కొండ మీద పట్టణం అంటేనే. అవునా? కాబట్టి ఆ కొండ మీద పట్టణం మరుగుగా ఎలాగైతే ఉండదో మనం కూడా మరుగుగా ఉండం. ఎప్పుడు? వెలుగుతూ ఉన్నప్పుడు, వాక్యములో ఉంటున్నప్పుడు. అంతే కదండి? కాబట్టి అలా మనల్ని దేవుడు ఒక గొప్ప స్థానంలో పెట్టాడు. నెక్స్ట్
15వ వచనం చూడండి. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు అన్న. చూడండి, దీపస్తంభం ఇక్కడ వచ్చిందండి. మన పాఠం ఏంటి? దీపస్తంభంపై పెట్టబడిన దీపం ఇది అన్నాం కదండి. అందుకే అన్నారు చూడండి, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరట, కొంచెం క్రింద పెట్టరట. మరి ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు, అంతే కదండి. ఒక దీపం వెలిగించిన తర్వాత క్యాండిల్ అయినా కానీ ఒక స్టాండ్ పైన పెడతారు. లేదంటే లైట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు లైట్లు ఎక్కడ ఉన్నాయి? పైన, అంతే కదండి. పైన ఉంటాయి, కింద పెడతారా? కాబట్టి ఈ బండ్ల కింద పెడతారా లైట్లు? పెట్టరు కదండి. ఎందుకు? బండ్ల కింద పెడితే మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడ ఉండం కదా, బయట ఉంటాం మనం. కాబట్టి లైట్లు పైన ఉండాలి, అవునా? అందరికీ వెలుగును పంచాలంటే పైనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా దీపాన్ని వెలిగించి క్రింద పెట్టరు, అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకే దీపస్తంభం మీదనే పెడతారు అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దీపస్తంభం అంటే ఏంటి? దీపస్తంభం అంటే ఏంటి? ఏమంటే దీపస్తంభం అంటే మా ఇంట్లో ఉందండి, మా వాళ్ళు ఎప్పుడు కూడా దీపం అక్కడే పెడతారండి అంటారా? ఏమండి, అది కాదు దీపస్తంభం. ఏమండి, దీపస్తంభం అంటే బైబిల్లో దేవుడు దీనికి ఒక మంచి మాట రాయించాడు బైబిల్లో. ఒకసారి దీపస్తంభం అంటే ఏంటో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12, 13 వచనం చూడండి. ఇక్కడ సంఘము గురించి మాట్లాడుతున్నాడు కదండి, 7 సంఘాలు, అవునా? 7 సంఘాల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? 12, 13 వచనాలలో ఏమన్నాడు చూడండి. చూడగా ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను అన్నాడు చూడండి. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడుతున్నాడు. దీపస్తంభాలు అంటున్నాడు, 7 సువర్ణ దీపస్తంభాలు అంటున్నాడు. ఇంతకు ఏంటి ఈ సువర్ణ దీపస్తంభాలు అని అంటే 19, 20 వచనాలు కలిసిన చూడండి ఒకసారి. ఆ మాట చదువుకుందాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని చూడండి. ఇక్కడ చెప్పాడండి. ఏమండి, ఎక్కడో మత్తయి సువార్తలో దీపస్తంభము అని చెప్పి, ఆ దీపస్తంభం ఏంటయ్యా అని అంటే ఎక్కడ రాయించాడు? మరలా చివరి పుస్తకంలో ప్రకటన గ్రంథంలో రాయించాడు. దీపస్తంభం అంటే ఏంటట? సంఘమట. దీపస్తంభం అంటే ఏంటి? సంఘము. 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, అంతే కదండి. 7 అని అంటే రూపకాలంకారంగా మాట్లాడుతున్నారు, అవునా? 7 అని అంటే సంపూర్ణతకు సూచన, అవునా? కాబట్టి 7 సంఘాలంటే 7 సంఘాలని కాదు, ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, అంటే సంపూర్ణమైనవి అని అర్థం. కాబట్టి ఈ 7 దీపస్తంభములు 7 సంఘములు అని అంటే ఒక్కొక్క సంఘము ఒక్కొక్క దీపస్తంభం అన్నమాట. ఇప్పుడు ఈ సంఘం ఎర్రగుంట్లలో CBT క్రైస్ట్ చర్చ్ ఏంటన్నమాట? ఇది దీపస్తంభం, అవునా? ఈ దీపస్తంభం మీద ఎన్ని దీపాలు ఉన్నాయి? ఇది పెద్ద స్తంభం కదా, మరి ఏమండి, పెద్ద స్తంభం మీద ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ దీపస్తంభం అనే సంఘములో ఎన్ని దీపాలు వెలుగొందుతున్నాయి, అవునా? ఏమండి, ఎన్ని దీపాలైతే వెలుగుతున్నాయో అన్ని దీపాలు కూడా దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలే. ఒకవేళ ఈ దీపస్తంభం మీద కాకుండా ఏమండి కొంచెము క్రింద పెట్టబడ్డారు అనుకోండి, అంటే వెలగకుండా పోయేవాళ్ళు, ఈ సంఘములో లేకుండా పోయే వాళ్ళందరూ కూడా కొంచెము క్రింద పెట్టబడిన దీపాలే. ఏమండి, వెలిగించబడిన వాళ్ళే, కానీ ఎక్కడ పెట్టబడ్డాయి? ఏమండి, కొంచెం క్రింద పెట్టబడ్డాయి. అంటే సంఘములో లేరు, సంఘానికి బయట ఉన్నారన్నమాట, అవునా? సంఘానికి బయట ఉన్న వాళ్ళందరూ కూడా దీపస్తంభం కాదు, కొంచెం క్రింద పెట్టబడిన దీపాలు. అవి ఎప్పటి వరకు వెలుగుతాయి చెప్పండి? వెలుగుతాయా?
వెలుతురునిస్తాయా? అవి వెలుతురును ఇవ్వవు. ఏమండి, మరొక దానిని వెలిగించేవి కూడా ఉండవు. ఏమంటే దీపము అని అంటే ఏమండి, అది కరిగిపోతూ మరొక దానిని కూడా వెలిగించాలి. అంతే కదండి. ఇప్పుడు ఒక క్యాండిల్ మనం వెలిగిస్తాం, అది ఏమవుతుంది? మనకు వెలుగును పంచుతుంది. కానీ అది ఒక పక్క ఏమండి కొంత కొంత కరిగిపోతూ ఉంటుంది. చూడండి, రాను రాను చివరికి అయిపోతుంది. అంటే అది కరుగుతూ మనకి ఏమిచ్చింది? అప్పటి వరకు వెలుగునిచ్చింది. ఏమండి, దీపం అన్న తర్వాత మనం కూడా అలాగే ఉండాలండి. ఒకరిని వెలిగించాలి, అనేక మందికి వెలుతురును పంచాలి. అది దీపం. దానికి దీపం అనే లక్షణం ఉందని మనం చెప్పాలి. కాబట్టి ప్రేమ దేవుని వల్ల ఎన్ని దీపాలు ఉన్నాయి చెప్పండి? దీపస్తంభం మీద ఎన్ని దీపాలు ఉన్నాయి? ఏమండి, వెలుగుతూ ఉండాలి ఆ దీపాలు. ఇకపోతే ఈ దీపాలకు, ఈ వెలుగుకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు దేవుడు చెప్పాడండి. ఏమండి, వెలుగు, దీపం అంటే వెలుగు కదండి, వెలుగిచ్చేది కదా. ఈ వెలుగుకు కొన్ని ఫలాలు ఉండాలి. అవునా? వెలుగు ఫలం అంటాడు బైబిల్లో. వెలుగు ఫలం ఏంటో చూస్తారా? అంటే నువ్వు వెలుగుతున్నావు అనడానికి నీలో కొన్ని ఫలాలు ఉండాలి అని చెప్పాడు దేవుడు. ఏంటా ఫలాలు అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి చూడండి. 8 నుంచి మనం చదువుకుంటే 11 వచనాల వరకు, 14 వచనాల వరకు మీరు రాసుకోండి, తర్వాత ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, వెలుగుకున్నటువంటి ఫలాలు, వెలుగు ఫలం అని అంటాడండి. మీరు ఒకప్పుడు ఎలా ఉండారట? మీరు చీకటిగా ఉండేవాళ్ళం. అంతే కదండి. మనం అందరం ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? చీకటిలోనే ఉండేవాళ్ళం. అవునా? ఇప్పుడు మనము ప్రభునందు ఏమయ్యాము? వెలుగుగా మార్చబడ్డాం. అదే చెప్తున్నాడు, మీరు పూర్వమందు చీకటి ఉంటారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అంటూ వెలుగు ఫలము. చూడండి ఎంత బాగుందో బైబిల్లో. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అని చూడండి. అంటే మనం వెలుగుతున్నాము అని అనడానికి మనలో ఉండవలసినటువంటి ఈ లక్షణాలు, ఈ గుణాలు ఏంటట? మంచితనమట. మంచితనం ఏంటా? మంచితనము అని అంటే ఏమంటే, మంచితనం అని మామూలుగా చెప్పలేదు. ఏమన్నా తెలుసా? సమస్త విధములైన మంచితనము అన్న చూడండి. సమస్త విధములైన మంచితనం అంటే నీలో ఏమండి అన్ని విషయాలలో అన్ని విధాలుగా మంచి ఉండాలి. అప్పుడే ఆ వెలుగు ఫలానికి అర్థం ఉంటుంది. చూసారా? సమస్త విధములైన మంచితనము, తర్వాత నీతి అన్న చూడండి. నీతి మనం చదువుకున్న సామెతల్లో ఏమాట? నీతిమంతుల వెలుగు ఏమవుతుందట? తేజరిల్లును అన్నాడు కదండి బైబిల్లో. నీతిమంతుల వెలుగు తేజరిల్లును అన్నాడు. అందుకే ఆ లక్షణాన్ని కూడా ఇక్కడ చెప్పాడు చూడండి. నీతి, తర్వాత సత్యమును వాటిలో కనబడుచున్నది. సత్యం అంటే మనలో ఏముండాలి? సత్యమే ఉండాలి. అవునా? అబద్ధాలు ఉండకూడదు. మన నోటి వెంట అబద్ధాలు రాకూడదు. ఏమండి, ఏ మాట మాట్లాడినా సత్యమే మాట్లాడాలి. అంతే కదండి. సత్యం వెలుగు ఫలములో అదొక గుణం, ఒక లక్షణం. ప్రేమ దేవుని వల్ల మనలో నుండి సత్యమే బయట రావాలి. మన సహోదరులతో మాట్లాడేటప్పుడు, సహోదరి మనలతో మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడాలి. అదండి వెలుగు ఫలం. ఇంకా కిందికి చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకా చాలా చెప్పాడు. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారే ఉండక వాటిని ఖండించండి. ఏలైనగా అట్టి క్రియలు చేయవ రహస్యమని జరిగించే పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చూసారా? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఏమండి, క్రీస్తు ఎంత గొప్ప వెలుగండి, నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగు మన మీద ప్రకాశిస్తే మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం కూడా జీవమని ప్రకాశించాలి. అవునా? ఏమండి, సూర్యుడు మనకు తెలుసు. ఆ సూర్యుడి కాంతిని తీసుకొని చంద్రుడు ఏమవుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏమండి, మనకు వెన్నెల ప్రసాదిస్తున్నాడు రాత్రిపూట. అవునా? రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం. అది ఏం చేస్తుందంటే ఆ సూర్యుని కాంతి అంతా తీసుకొని ఆ కాంతిని మరలా దాన్ని ఏమంటారు? ఏమండి, దాన్ని మరలా రీప్రొడక్షన్ ఏదో అంటారు కదా మొత్తానికి. అంటే సూర్యకిరణాలన్నీ కూడా దానిలో లాగేసుకొని ఆ కాంతిని అంతా కూడా మరలా ఏమండి మన మీదకి మనకు అందిస్తుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుల సూర్యుడు అనుకుందాం, ఉదాహరణకు సూర్యుడు అనుకుందాం. ఆ సూర్యుని కాంతి ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. మనం చంద్రులు అనుకుందాం. ఆ చంద్రుని కాంతి మరలా ఎవరికి ఇవ్వాలి?
మిగతా వారికి, చీకట్లో ఉన్న వాళ్ళకి అందివ్వాలి. అదండి దేవుడు మనకు నేర్పించింది. అందుకే క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో మరొక మాట ఉందండి. అక్కడ 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను చూడండి. ఏం చేయమంటున్నాడు చూడండి. అక్కడ ఏం చేయమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయము 16వ వచనం, ప్రేమ దేవుని వల్ల, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. చూసారా, మనుషులు మీ సత్క్రియలను చూచి, అంటే ఏం చేయాలన్నమాట? మనము సత్క్రియలు చేయాలన్నమాట, దేవుని కార్యక్రమాలు చేయాలన్నమాట, వాక్యాన్ని ప్రకటించాలన్నమాట. అనేక మందిని వాక్యం ఏం చేస్తుంది? వాక్యాన్ని మనం ప్రకటిస్తే వాక్యం ఏం చేస్తుంది? వారి హృదయాల్లోనికి వెళ్ళి వారి హృదయాల్లో ఉన్న చీకటిని పారద్రోలి వారిని కూడా వెలుగు సంబంధులుగా మార్చేస్తుంది. అందుకే వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అన్నాడు. అక్కడ జరిగే మరొక కార్యం ఏంటి తెలుసానండి? మనుషులు మీ సత్క్రియలను చూసి ఏం చేస్తారట? పరలోకమందున దేవుణ్ణి మహిమపరుస్తారట. అంటే మేము ఇంతవరకు చీకటిలో ఉన్నాము, అంధకారంలో మునిగిపోయాము, ఇప్పుడు మంచి వెలుగును, గొప్ప వెలుగును మాకు ప్రసాదించావయ్యా అని, ఎంత గొప్ప వెలుగునిచ్చావయ్యా అని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తారు. అంతే కదండి. చీకటిలో మనం వెళ్తున్నాం, చీకటిలో మనకు వెళ్ళేటప్పుడు ఎవరైనా టార్చ్ లైట్ వేశారు అనుకోండి, అబ్బా ఎవరో దేవుడిలాగా వచ్చారయ్యా, మాకు టార్చ్ లైట్ వేశారు అంటారా? చెప్పండి, అంటారు. అలాగే వారు చీకటిలో ఉన్నారు, వారికి తెలియదు పాపం, ఏమంటే కానీ వెళ్తున్నారు. ఏమండి ఎక్కడ పడిపోతారో మాత్రం వాళ్ళకి తెలియదు, ఏ గుంటలో పడతారో తెలియదు, ఏ లోయలో పడతారో తెలియదు, మొత్తానికి పోతున్నారు. కానీ ఏమండి వారి అగమ్యంలోనికి వెళ్ళిపోతారు. వారి చివరికి వెళ్ళిపోయేది నరకం అనే భయంకరమైన గుండంలోనికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు, యుగాలు అక్కడ కాలిపోతూ ఉండవలసిందే. అవునా? అంత భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వారిని వెలిగించాలి. అవునా? వారిని వెలిగించాలి. ఎక్కడ ఉండి వెలిగించాలి? అది ఎవరి దీపస్తంభం మీద మనం ఉండి అనేక మందిని వెలిగించాలి. దీపస్తంభం మీదనే ఉన్నాం మనము. ఆలోచించడం ఒకసారి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీపస్తంభం మీద పెట్టబడిన దీపాల, ప్రేమ దేవుని వాళ్ళరా. అవునా? కనుక మనము ఎలా ఉన్నామో ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకోండి. లూకాసు వార్తలో చివరిగా ఏమండి, లూకాసు వార్తలో ఒక మంచి మాట చెప్పారు చూడండి. 12వ అధ్యాయము 35వ వచనం చూడండి ఒకసారి. లూకా గారు రాసిన సువార్త. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు స్వయంగా. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు చూడండి. 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నారు చూడండి. మీ దీపములు అంటే మీరు వెలిగించబడ్డారు కదా. ఏమండి మీరు వెలిగించబడ్డారు కదా. ఏమండి ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా ఒకవేళ లోకంలోనికి వెళ్ళిపోయారా, అది చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. మరలా వెలిగించడానికి అసలు అవకాశమే ఉండదండి. అదే ఎబ్రీ పత్రికలో చెప్తాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, అవునా, దేవుని దివ్యవాక్యమును రాబోవు ఏమిటి ఇవన్నీ చెప్తాడు కదా. అలా ఒక్కసారి మరలా లోకంలో కలిసిపోయిన తర్వాత వారిని మార్చటము కష్టం అన్నాడా? చాలా కష్టం అన్నాడు. వారిని మరలా మార్చటం చాలా కష్టం. చూసారా? అంటే ఒకసారి వెలిగింపబడి కనుక ఆరిపోతే ఏమంటే మరలా వెలిగించబడే అవకాశము ఉండదు. మరి అంత తప్పు మనం చేసామనుకోండి, ఎంత ప్రమాదం ఆలోచించండి. ఏమండి దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధా. ఏమండి ఇస్కరియోతు యూదా వెలిగించబడ్డా? వెలిగించబడ్డాడు. వెలిగించబడి ఏమయ్యాడు? లోకంలో ధనానికి ఆశపడ్డాడు. ఆ 30 వినాల కోసం యేసుప్రభు వారినే అమ్మేశాడు. చివరికి ఏమైంది? ఏమండి మారు మనస్సు పొందడానికి కూడా అవకాశం లేకుండా పోయింది చూడండి. అంటే వెలిగించబడడానికి కూడా అవకాశం లేదు. ఎంత నష్టం ఇస్కరియోతు యూదాకి, ఎంత ప్రమాదం ఆలోచించండి. ఈరోజు బస్సు ప్రమాదాలు చూస్తున్నాం, ట్రైన్ ప్రమాదాలు చూస్తున్నాం, ఎంతోమంది విమానాల్లో ప్రమాదంలో చచ్చిపోతున్నారు. ఏమండి ఈ ప్రమాదాలన్నిటికంటే ఘోర ప్రమాదం ఇది. హెడ్లైన్ వేయాలి పేపర్లలో, టీవీ ఛానల్లో. ఘోర ప్రమాదం ఏంటది? ఏమండి దేవునిలో నుండి, వెలుగులో నుంచి, వాక్యంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అది ప్రమాదం అంటే, అది ఘోర ప్రమాదం అంటే. కాబట్టి ఆ ఘోర ప్రమాదం నుంచి మరలా బయటికి తీసుకొని వచ్చేవారు ఎవరు లేరు. కనుక అందుకే ఏమన్నా చూడండి, మీ దీపములు వెలుగుచుండనియండి, వెలుగుచుండనియండి. మనం వెలుగుతూ ఉంటేనే కదండి మరొకరిని వెలిగించగలము. మనమే ఆరిపోయాం అనుకోండి, ఇక మనల్ని ఎవరు వెలిగిస్తారు చెప్పండి? మనం ఎవరిని వెలిగిస్తాం చెప్పండి? మనం ఆరిపోతే మరొకరిని మనం వెలిగించగలమా? వెలిగించలేము.
కాబట్టి మనం వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతూ ఉండడానికి ఎప్పటికప్పుడు మనకు ఏముండాలి ఏమండి? వాక్యం అనే నూనె, అవునా, రెడీగా పెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమండి ఒక ఉపమానం చెప్పాడు. ఏంటది? 10 మంది కన్యకులు, అందులో బుద్ధిగల కన్యకులు 5, బుద్ధి లేని కన్యకులు 5. ఏం చేశారు వాళ్ళు? గొప్ప ఘనకార్యం చేశారు కదా. 5 మంది ఏమో బాగా చేశారు. ఏం చేశారట? పెళ్లి కుమారుడు వస్తాడు, వీళ్ళందరూ ఏం చేయాలి? దివిటీలు పట్టుకొని ఎదుర్కొనాలి, అవునా, ఎదుర్కోవాలి. బుద్ధిగల కన్యకలేమో వాళ్ళు దివిటీలేమో వెలుగుతున్నాయి, ఒకవేళ ఆరిపోతాయేమోనని నూనె కూడా రెడీగా పెట్టుకున్నారు, అవునా. ఎప్పుడు వస్తాడో తెలియదు కదా, ఎప్పుడు వస్తాడో తెలియదు, టైం చెప్పలేదు ఆయన. పెళ్లి కుమారుడు వచ్చే టైం చెప్పలేదు. ఎప్పుడు వచ్చినా కూడా రెడీగా ఉండాలనుకున్నారు వాళ్ళు పాపం. అలా రెడీగా వండుకొని ఏమండి ఆ నూనె సిద్ధపరచుకున్నారు. మిగిలిన బుద్ధి లేని కన్యకలు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ ఏం లేదు, సిద్ధపాటు నూనె లేదు, అవునా. ఆ నూనె లేకపోయేసరికి ఏమండి ఈ పెళ్లి కుమారుడు ఏమంటే సడన్గా వచ్చేసాడండి. వచ్చిన వెంటనే ఏమండి వీళ్ళు ఎదుర్కోవాలి కదా, ఎదుర్కోవడానికి వెళ్ళారు. అప్పుడు ఈ బుద్ధి గల కన్యకలేమో వాళ్ళ దీవిటిలో బాగా వెలుగుతున్నాయి, బుద్ధి లేని కన్యకల దీపాలు ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయి. అయ్యే బాబోయ్, దీపాలు ఆరిపోతున్నాయి ఏంటి అంటే ముందు సిద్ధపాటు వీళ్ళకి లేదు, నిద్రపోతున్నారు పాపం. ప్రభు రాకడ ఆలస్యం అవుతుందిలే అంటే ఎగ్జాంపుల్ అదే కదా. ఏమంటే ఉపమానంలో ఉన్న భావం అదే కదా. ప్రభు రాకడలోనే కదా మనం అందరం సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తుల వారు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఏమంటే మనం సిద్ధపాటు కలిగి ఉండకపోతే నిద్రపోతే, అందుకే అక్కడ అన్నాడు నిద్రించుచున్న నీవు మేలుకొని అన్నాడు కదా. మేలుకోవాలి, అందుకే క్రీస్తు నీ మీద ప్రకాశించును అన్నాడు. కాబట్టి వీళ్ళు అలా సిద్ధపడకపోవడం వలన ఏమైపోయిందంటే వీళ్ళ దగ్గర నూనె లేదు, ఆరిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా అయ్యా మీ దగ్గర నూనె ఉంది కదా, మా కూడా కొంచెం ఇవ్వండి అయ్యా అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఇది మీకు ఇస్తే మాకు మీకు దగ్గర సరిపోదు, మీరు వెళ్ళి ఒక పని చేయండి, అది అమ్మే వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు. అన్ని సందర్భాల్లో మంచితనము పనికిరాదండి. అక్కడ కూడా మనం ఒకవేళ నూనె ఇచ్చామనుకో ఏమైపోతాం? మనకు పోతుంది, వాళ్ళకు పోతుంది. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో ఏమండి జ్ఞానము కలిగి తెలివి కలిగి మసలాలి, అవునా. కాబట్టి అక్కడ ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళేమో వెళ్ళారు, పెళ్లి కుమారుడు వచ్చాడు, అంటే బుద్ధిగల కన్యకలతో పాటు ఆయన వెళ్ళిపోయాడు, తలుపు వేయబడింది. ఇప్పుడు వీళ్ళు కొనుక్కొని వచ్చారు, నూనె కొనుక్కొని వచ్చారు. ఇప్పుడు తలుపు వేయబడింది. తలుపుది ఏమంటున్నారు? ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు. చూసారా ఎంత ప్రమాదం, ఎంత నష్టం. ఆలోచించడం. సిద్ధపాటు లేకపోతే ఏమవుతుంది? అలాగే ఉంటుంది. అందుకే కింద అంటాడు చూడండి 40వ వచనంలో 39:40 చూడండి. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి 12:39 చదువుతున్నానండి. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతను మెలకుగా ఉండి తన ఇంటికి అన్నం వేయనడని తెలుసుకున్నాడు. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి అన్న చూడండి. మీరును సిద్ధంగా ఉండండి. కాబట్టి మన దీపాలు వెలుగుతూ ఉండాలి. మన దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఏమండి అంటే సంఘ కార్యక్రమాలన్నిటికీ కూడా మనం అటెండ్ అవుతూ ఉండాలి. బేస్తవారం క్లాసా, శుక్రవారం క్లాసా, స్త్రీల కూడిక, ఆదివారం ఆరాధన, ఏమంటే మిగతా కార్యక్రమాలు గృహ కూడికలా, సువార్త కూడికలా, ఏమంటే ఏ కార్యక్రమాలు సంఘము ద్వారా జరిగే ప్రతి కార్యక్రమాలలో ఏమంటే మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఏమండి సిద్ధపడి ఉన్నప్పుడే మన దీపాలు వెలుగుతూ ఉంటాయి ప్రేమ దేవుని వలన. లేదంటే ఏమవుతాయి? ఆరిపోతాయి. ఎందుకంటే వాక్యం లేకపోతే ఏమవుతాయి? దీపాలు ఆరిపోతాయి. కాబట్టి ప్రేమ దేవుని వలన దీపస్తంభం మీద పెట్టబడిన దీపమేది అని అంటే సంఘములో ఏమండి ఎవరెవరైతే కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలే. ఇక్కడ ఉన్నంతకాలం మనం వెలుగుతామండి. సంఘములో ఉన్నంతకాలం వెలుగుతాం. సంఘములో నుండి మనము బయటకు వెళ్ళిపోయామా ఇక మనం వెళ్ళగలేమండి. అప్పుడు చాలా ప్రమాదంలోకి చీకటిలోనికి వెళ్ళిపోతాం, అవునా. చీకటిలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరలా బయటకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మనము మన దీపాలను వెలిగించుకుంటూ మనం వెలుగుతూ అనేక మందిని కూడా ఏం చేయాలి? వెలిగించాలి. అది దీపానికి ఉన్నటువంటి లక్షణం. కాబట్టి మనమందరం కూడా మీరందరూ కూడా అలాగే వెలిగే దీపాలుగా, అనేక మందిని వెలిగించే దీపాలుగా, దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలుగా ఉండాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరి మనం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఇంత చక్కని వాక్యం చెప్పినటువంటి
దైవజనులకు మనందరి తరపున క్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాము. మన దీపాలు మనం వెలిగించుకుందాం. అలాగే అనేక మందిని మనం వెలిగించడానికి మన వంతుగా మనం సత్క్రియల ద్వారా ప్రయత్నం చేద్దాం. కాబట్టి మరొకసారి వాక్యాన్ని మీద కూడా క్రీస్తు వందనాలు చెల్లిస్తూ సంఘ పరిచర్య నిమిత్తము మన కానుకలను సమర్పించుకుందాం. అలాగే సిబిటి ఎరుండ స్త్రీల మిత్రి వారు చక్కని పాట పాడినట్లయితే సంఘ పరిచర్యతో మన కాలను సమర్పించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు పేరట నా వందనాలు అండి. అలాగే దైవసేవకులకు కూడా నా వందనాలు. సంచలనాత్మక పాటల పుస్తకం నుండి 116వ పాట పాడుకుందాం. స్థలంగా దేవుల్లో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉందన్నాడు స్థలంగా. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. శాస్త్రవేత్తలే వెదికారు, దేవుని భాగం ఉన్నది ఒక్క నీలోనే, అది నాలోనే. దేవుని కనమే పట్టేస్తామని శాస్త్రవేత్తలే వెదికారు, దేవుని భాగం ఉన్నది ఒక్క నీలోనే, అది నాలోనే. నీవు నేను మన ఇద్దరం ఆత్మలే, ఆత్మే ఎవరికి ఎన్నడూ దొరకదే. ఆత్మనే పట్టగలవా, దైవ కనమునే పట్టగలవా, జీవమే పోయగలవా, శవాలనే లేపగలవా. నీ చేత కానంది బైబిలే, నీ చేతులెత్తాలి దానికే. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. నువ్వే మర్చిపోయావు, నీ గమ్యం ఎప్పుడో మరచిపోయావు. దేవుల్లో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉన్నది నీకు స్థలంగా. దేవుల్లో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉందన్నాడు స్థలంగా. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే.
పట్టిన స్త్రీలందరూ కూడా క్రీస్తుపేట వందనాలు చెల్లిస్తున్నాము. సంఘ ప్రకటన ఆలోచిద్దాం. సంఘ ప్రకటనను చేయవలసిందిగా చదవవలసిందిగా సిబిటి ఎరువుంట్ల నందు వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న దైవజనులు వి జనన్న గారు చదవవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. ప్రియమైన దేవుని వల్ల చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామములు శుభాభివందనములు. మరి సంఘ ప్రకటనలు గమనించాలని కోరుచున్నాము. ప్రారంభ ప్రార్థన ఐ అశోకు, యాంకరింగు జి మల్లేషు, బల్లా పరిచర్య చేయవారు ఐ అశోకు, ఐ ఎప్సివా. బైబిల్ పరీక్ష తేదీ 16వ తారీఖు 11వ నెల 2025. కీర్తన గ్రంథము 71 నుండి 80 వరకు అధ్యాయాలపైన మరి పరీక్ష ఉంటుంది. బాగా చదువుకొని రాయాల్సిందిగా కోరుచున్నాం. మందిరంలో క్లీనింగ్ చేయవారు వి లక్ష్మీదేవి, ఐ వెంకటమ్మ. బైబిల్ పట్టణం మరి డి కొండమ్మ గారు. కీర్తన గ్రంథము 138, 139 అధ్యాయాలు చదివి వినిపించాలి. మరి గృహ కుడికలు పోటగుత్తులు ఐ అశోక్ కుటుంబంలో జరుగును. గృహ కుడికలు ఎర్రగుంటలో మరి బుధవారము పుల్లయ్య ప్రశాంత్ కుటుంబాల్లో జరుగును. సంఘ కార్యక్రమంతో 10వ తేదీలుగా ఆర్థిక సహాయాన్ని అందించండి. ప్రతి శనివారం సాయంత్రం 6 నుంచి 8 వరకు లైవ్ ద్వారా వచ్చే పాఠాలు నేర్చుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకే సిటీ క్లబ్ నందు జేసీఎల్ గారి ప్రసంగాలు టీవీ ద్వారా వస్తున్నాయి. అవి కూడా చూసి మహాజ్ఞానం పొందుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన కార్యక్రమం, బల్లారణ కార్యక్రమం ఉంటుంది కనుక దేవుని సన్నిధికి రావాలని కోరుచున్నాం. ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుంచి 8 వరకు లైవ్ ద్వారా వచ్చే పాఠాలు నేర్చుకోవాలని కోర్చు. స్వార్థ పరిచర్యలకు మరి అంబేద్కర్ నగర్కు ఏ నాగరాజు, బి రామయ్య వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. క్రీస్తు పునరుత్థానంలో స్త్రీల భాగస్వామ్యం చెప్తాయా, ముందు సబ్జెక్ట్ చెప్తున్నా కదా. సర్లే. రేపు జరగబోయే స్త్రీల యొక్క లేఖనాల పరిశోధన సదస్సులో మరి క్రీస్తు పునరుత్థానంలో స్త్రీల భాగస్వామ్యం, మరి యాంకరింగ్ వచ్చేసి విశ్వరూప, ప్రారంభ ప్రార్థన వచ్చేసి కె మరియమ్మ, విజ్ఞాపన ప్రార్థన వచ్చేసి డి రమాదేవి, ముఖ్య వాక్యోపదేశకులు దైవ సేవకులు అనిల్ కుమార్ గారు, మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టరు. రెఫరెన్స్ డీడీకి వచ్చేసి మరి ఎవరు లేదు. చివరి ప్రార్థన దైవ సేవకులే మరి ఐ యోహాన్ గారు చేసి ముగిస్తారు. ముగిస్తున్నాను. ముఖ్య గమనిక, రేపటి దినాన గూగుల్ మీట్ ద్వారా దైవజన అనిల్ అన్న గారు వాక్యం ద్వారా మనందరూ కలుసుకోబోతున్నారు. కాబట్టి స్త్రీలందరూ త్వరగా 7 గంటలకు వచ్చినట్లయితే గూగుల్ మీట్ ప్రారంభిస్తున్నాం. కాబట్టి త్వరగా అందరూ సిద్ధపడండి. ఒకవేళ అందుబాటులో లేని వారు గూగుల్ మీట్ లింక్ ఓపెన్ చేసుకొని దూరంగా ఉన్న వారికి మాత్రమే అవకాశం. కాబట్టి వాక్యం వినవలసింది ప్రేమతో కోరుతున్నాం. అలాగే చివరి ప్రార్థన, అలాగే ఆశీర్వాదం దైవజనుల ద్వారా మనం తీసుకుందాం. చివరి ప్రార్థన చేయవలసిందిగా సివిడి ఎరుండ్ల నందు ప్రిన్సిపల్గా పనిచేస్తున్న దైవజనులు ఐ జనన్న గారు చేయవలసిన ప్రేమతో కోరుతున్నాము. ప్రభునందు చేరి వచ్చిన సంఘ సభ్యులైన మీకందరికీ యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు చేసుకుంటున్నాను. అలాగే మరి పిలువగానే మన మధ్యకు వచ్చి మరి మన ఆత్మీయ జీవితానికి మరి మన ఎదుగుదలకు అవసరమైన మరి మంచి మాటలను తెలియజేసిన మరి దైవజనులు మరి రాజ్ కుమార్ గారికి కూడా మరి ఎర్రగుంట్ల క్రైస్ట్ చర్చ్ వారి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ప్రేమైన వాళ్ళరా, మరి విన్న పాఠము చాలా మన ఆత్మీయ జీవితానికి అవసరమై ఉన్నది. మరి మనలను వెలిగించడానికి మరి బైబిల్ తరగతులు ఎందుకు మనము పెడుతున్నామంటే మనము ఆరిపోకుండా ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అని. అవునా?
మరి సంఘములో కూడా బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. మరి అలాంటి వారిని, మరి బుద్ధి లేని కన్యకలను బుద్ధి గల కన్యకలనుగా చేయడానికి మన ప్రయత్నం. కనుక ఈ ప్రయత్నంలో మరి మనము ఎంతమందిని వెలిగిస్తున్నామో, మరి ఇతరులను వెలిగించాలి అంటే ముందు మనం ఏం చేయాలి? మనము వెలగాలి. మనము వెలగపోతే వేరే వారిని వెలిగించడం అన్నది చాలా చాలా కష్టం. దీపాలుగా మనమే ఆరిపోతే మరి ఇతరులను మనం ఏమి వెలిగిస్తాం? అదే కదండి మంచి మాటలు. కనుక మరి అర్థం చేసుకుందాం. మరి దీపస్తంభం మీద ఉండి కూడా మరి ఆరిపోయే స్థితిలోనికి కాకుండా ఎప్పుడూ కూడా మనం వెలుగుతూ ఉండాలి. అలాగ వెలగడానికే మరి దేవుడు మనకిచ్చిన ఒక మంచి ప్లాట్ఫారమే దీప స్తంభం. ఆ దీపస్తంభమే మరి ఎరుగుంటలో ఉంటున్న ఈ సంఘం. మరి ఈ సంఘంలోనికి వచ్చి మనం వెలిగింపబడాలే తప్ప ఆరిపోకూడదు. కనుక ఆలోచించండి. ఆలోచించి వెలగడానికి, నిత్యము వెలిగింపబడడానికి ప్రయత్నాలు మనము చేయాలి. మనం వెలుగుతున్నామంటే గుర్తు ఏంది? మనం వెలుగుతూ ఉన్నాము, మనం వెలిగింపబడే దీపం అనడానికి గుర్తు ఏంది? ఏముండాలి? క్రియలు, సత్క్రియలు చెయ్యాలి. మనం ఎక్కువగా సత్క్రియలు చేస్తున్నాము అంటే అర్థం ఏంది? మనము వెలుగుతున్నామని. ఏ క్రియలు చేయకపోతే ఆరిపోయిన వారము అని. కాబట్టి దీనిని బట్టి మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది మనముగా ఆలోచించుకొని ఒక మంచి తీర్మానముతో ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ కొందనాలు నాయన. మరి ఈ నవంబర్ నెలలో మొదటి ఈ గురువారమున తండ్రి మీ సన్నిధికి నడిపించారు. అలాగే మరి రాజంపేట పట్టణము నుండి మీ కుమారుణ్ణి క్షేమకరంగా మా మధ్యకు తీసుకొని వచ్చారు నాయన. మరి మంచి మాటలను నిలబెట్టి నాయన, మరి మేము